మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి. లవంగంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు. లవంగం గర్భాశయ సంకోచాలను ప్రేరేపించవచ్చు కాబట్టి గర్భిణీ స్త్రీలు తీసుకోరాదు. పిల్లలు, చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకోరాదు. లవంగానికి అలర్జీ ఉన్నవారు. లవంగానికి సంబంధించిన అలర్జీ ఉంటే దూరంగా ఉండటమే మంచిది. రక్తస్రావ సమస్యలు ఉన్నవారు. లవంగం రక్తస్రావాన్ని పెంచే లక్షణాలు కలిగి ఉండవచ్చు కాబట్టి రక్తస్రావ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవాలి. శస్త్రచికిత్సకు ముందు 2 వారాల పాటు లవంగం తీసుకోవడం మానుకోవాలి. లివర్ మరియు కిడ్నీ వ్యాధులు ఉన్నవారు, గ్యాస్, అసిడిటీ, అల్సర్లు ఉన్నవారు, రక్తం పలుచబడటానికి మందులు వేసుకునేవారు మీ ఆరోగ్య పరిస్థితి అనుసరించి సవరణల కోసం నిపుణుని సందర్శించడమే మంచిది. బ్రౌన్ రైస్ ఎలా వండాలి? తినే అసలైన పద్ధతి. ఆరోగ్యానికి మంచివని చాలామంది నార్మల్ రైస్ బదులు బ్రౌన్ రైస్ వండుకుంటారు. 1-2 రోజులు వండగానే మళ్ళీ నార్మల్ రైస్కి షిఫ్ట్ అయిపోతారు. దీనికి కారణం ఇవి మిగతా రైస్ లాగా త్వరగా ఉడకవు, కాస్త లెంతీ ప్రాసెస్, పైగా టేస్ట్ కూడా కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి బ్రౌన్ రైస్ కూడా సరిగ్గా వండేందుకు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో నార్మల్ రైస్ లాగానే ఈ రైస్ కూడా చక్కగా ఉడికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా శ్మశానంలో పొగ పీలిస్తే వెంటనే ఈ పని చేయండి. క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. మనలో చాలామంది శ్మశానం పేరు పవిత్రమైన తులసి మొక్క ఇంటికి ఎంతో మేలు చేస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే అసలు తులసి మొక్కని ఇంట్లో ఎక్కడ పెట్టాలో మీకు తెలుసా? వాస్తుశాస్త్రం ప్రకారం ఏ దిక్కులో తులసి మొక్క పెంచితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోండి. తులసి మొక్క హిందువులకు ఎంతో పవిత్రమైనది. దాదాపు ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క అనేది ఉంటుంది. ఉదయం సాయంత్రం అక్కడ దీపారాధన చేసి పూజిస్తారు. తులసి మొక్క పచ్చగా ఉంటే ఇంట్లో ఆనందం ఉంటుందని, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని నమ్ముతారు. సరైన దిశలో సరైన స్థలంలో తులసి మొక్కను పెంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, డబ్బు కొరత ఉండదని, ఇంటిల్లిపాది ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు పండితులు చెప్తున్నారు. మరి డబ్బు అదృష్టం కోసం తులసి మొక్కను ఇంట్లో ఎక్కడ పెట్టాలో ఇప్పుడు తెలుసుకోండి. తులసి మొక్కను ఏ దిశలో పెట్టాలి? వాస్తు ప్రకారం తులసి మొక్కని ఇంటి ముంగిట లేదా మధ్యలో పెట్టాలి. ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో కూడా పెట్టి పూజించవచ్చు. ఒకవేళ మీరు బాల్కనీలో లేదా కిటికీలో పెట్టాలనుకుంటే ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెట్టాలని వాస్తు పండితులు చెప్తున్నారు. తులసి మొక్కను ఏ దిశలో పెట్టకూడదు? వాస్తుశాస్త్రం ప్రకారం తులసి మొక్కను దక్షిణ దిశలో పెట్టకూడదు. అలా చేస్తే పితృదేవతలకి కోపం వస్తుందట. దక్షిణ దిశలో యమధర్మరాజు ఉంటారు కాబట్టి లక్ష్మీదేవికి కూడా కోపం వచ్చి ఇంట్లో ధనం నిలవదట. దీనివల్ల పేదరికంతో బాధపడాల్సి వస్తుందట అని పండితులు చెప్తున్నారు. ఇంకా ఈ 5 చోట్ల దీపాలు పెట్టిన వారికి సడన్గా డబ్బే లభిస్తుంది. శుభ్రంగా ఉంచండి. తులసి ఉన్న ఇంట్లో డబ్బు, శ్రేయస్సు, ఆనందం, ప్రశాంతత ఉంటాయి. తులసి పవిత్రమైంది కాబట్టి ఆ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. చెత్త వంటివి ఉండకూడదు. తులసి మొక్కను నేలలో నాటకూడదు. తులసి మొక్కని నేలలో నాటడం అశుభం. మీ పనులకు మంచి ఫలితం. మనలో చాలామంది శ్మశానం పేరు వినగానే భయాందోళనకు గురి అవుతారు. ఎవరైనా చనిపోతే మాత్రమే శ్మశానానికి వెళ్ళడం జరుగుతుంది. ఇతర ఊర్లకు శ్మశానం దారిలో వెళ్లాల్సి ఉన్నా మరో మార్గంలో వెళ్ళడానికి ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గరుడ పురాణం ప్రకారం బంధువులు, స్నేహితులు, ఆప్తులు మరణించిన సమయంలో శ్మశానానికి వెళ్ళిన వాళ్ళు కొన్ని తప్పులు చేయకూడదు. శ్మశాన వాటికలలో వచ్చే పొగల్లో విషపూరితమైన వైరస్, బ్యాక్టీరియా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వాటికి వీలైనంత దూరంగా ఉంటే మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొగను పీల్చకూడదని శాస్త్రాలు సైతం చెప్తున్నాయి. శ్మశానం నుంచి వచ్చే పొగ ఆరోగ్యానికి ఎంతో హానికరమని చెప్పవచ్చు. శ్మశాన వాటికల్లో ఉండే పొగల వల్ల కొన్ని సందర్భాల్లో తేనెటీగల దాడి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. నీతి శాస్త్రం సైతం శ్మశానంలోని పొగ వల్ల హాని కలుగుతుందని చెప్తుండటం గమనార్హం.
శ్మశానంలో పొగను పీలిస్తే దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ఛాన్స్ అయితే ఉంటుంది. శ్మశానానికి ఏదైనా కారణం వల్ల వెళ్ళే సమయంలో మాస్కులను ధరించడం వల్ల కొంతమేర ఈ సమస్యకు చెక్ పెట్టే ఛాన్సెస్ అయితే ఉంటున్నాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. అదే సమయంలో కలలో శ్మశానం కనిపిస్తే కూడా ఏదో కీడు జరగబోతుందని సంకేతం. శవాలు, సమాధులు కల్లోకి రావటం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్వీకులు మరణానంతరం చేయాల్సిన కొన్ని పనులు చేయని పక్షంలో కూడా కలలో శ్మశానం, సమాధులు కనిపిస్తాయి. శ్మశానాన్ని కొంతమంది శ్మశానం అని కూడా పిలుస్తారు. శ్మశానంలో కాలిన వస్తువులను ఇంటికి తెచ్చుకోకూడదని పండితులు చెప్తున్నారు. శ్మశానానికి వెళ్ళి ఇంటికి వచ్చిన వెంటనే కట్టిన బట్టలతో పాటు స్నానం చేయాలి. ఇంట్లో తులసి మొక్క ఏ దిక్కులో ఉండాలో మీకు తెలుసా? పవిత్రమైన తులసి మొక్క ఇంటికి మీ పనులకి మంచి ఫలితాలు రావాలంటే ఒక కుండీలో నాటాలి. తులసి దగ్గర ముళ్ళ మొక్కలు పెట్టకూడదు. వంటగది బయట తులసి ఉంటే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. తులసి మొక్కకి తప్పకుండా సూర్యరశ్మి తగిలేలా ఉండాలి. జాగ్రత్తగా సంరక్షించాలి. తులసి మొక్కని జాగ్రత్తగా పెంచాలి. అనవసరంగా విరిచి పారేయకూడదు. మొక్క ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాస్తు ప్రకారం తులసిని సరిగ్గా సంరక్షించకపోతే దురదృష్టం కలుగుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగం బోర్ కొడుతుందా? ఈ వ్యాపారం చేస్తే నెలకు ₹1,00,000 సంపాదన. యువత ఆలోచన మారుతుంది. ఉద్యోగం చేసే కంటే తాము స్వయంగా వ్యాపారం చేసుకోవాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఈరోజు తెలుసుకోండి. వ్యాపారం చేయాలని చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే వ్యాపారంలో లాభాలు వస్తాయో రావో అనే భయంతో వెనకడుగు వేస్తారు. కానీ మంచి ఐడియా, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారాలు మొదలు పెడితే మంచి ఫలితాలు ఆర్జించవచ్చు. అలాంటి బిజినెస్ ఐడియాల్లో అరటిపొడి తయారు ఒకటి. ఇంతకీ అరటిపొడిని ఎందుకు ఉపయోగిస్తారు? ఈ వ్యాపారం ప్రారంభించాలంటే ఎంత పెట్టుబడి అవసరమవుతుంది? లాభాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలు ఏంటంటే, అరటిపొడికి ఇటీవల భారీగా డిమాండ్ పెరుగుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తిగా అరటిపొడికి పేరు ఉంది. అరటిపొడిని బేబీ ఫుడ్, బేకరీ ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్తో పాటు పలు రకాల ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఇతర దేశాలకు కూడా అరటిపొడిని ఎగుమతి చేస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలో అరటిపొడిని కూడా విక్రయిస్తున్నారు. మంచి ప్రోటీన్ ఫుడ్గా ఇది ఉపయోగపడుతుంది. అరటిపొడి తయారీకి కావలసినవి అరటికాయలు, ప్రిజర్వేటివ్లు అంటే ఆర్గానిక్ అయితే అవసరం లేదు.